రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కోసం జిల్లా పోలీసులు నిర్వహించిన 5K రన్లో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్ వద్ద 5K రన్కు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించగా 5K రన్ పట్టణంలోని కరీంనగర్ ప్రధాన రహదారి గుండా కొనసాగి సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట వరకు కొనసాగి తిరిగి అక్కడి నుంచి మళ్లీ అంబేద్కర్ చౌక్ వద్ద ముగిసింది. 5K రన్లో మొదటగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్లు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 5K రన్ నిర్వహించిన జిల్లా ఎస్పీకి పోలీసులకు అభినందనలు తెలియజేశారు. మాదక ద్రవ్యాల అలవాటు సొసైటీలో ఒక రోగంలా ఉందని, ఇది ఒక మానసిక రోగం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువు, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆటల్లో చురుగ్గా పాల్గొనాలని, అప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. మీ డ్రగ్స్ పైన మీకు అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు డ్రగ్స్ అందరికీ తెలుసు అంటే ఎవరికి మంచి కాదు. డ్రగ్స్తో చాలా కుటుంబం అంటే నాశపడుతున్నాయి. సో మనం వ్యక్తులు ఒక కుటుంబంలో దీనికి అడిక్ట్ అయితే మొత్తం కుటుంబం దానిపైన మొత్తం ఖరాబ్ అవుతుంది. ఒక డిసీజ్ లాగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ ఇల్నెస్, చెప్పుకోవాలంటే ఒక మెంటల్ ఇల్నెస్ ఒక ప్రాబ్లం. సో డీ అడిక్షన్ అనేది సీరియస్గా తీసుకోవాలి.